సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు గంధం సందీప్ అందరూ ఉన్నారు. సో ఇప్పుడు నేను వచ్చేసి పెట్రోల్ బంక్లతో ఉన్నాను. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్తున్నా. సో నేనైతే ఢిల్లీ నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట రిటర్న్. సో ఇక్కడ ట్రిప్ అయితే ముగిసింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కానీ అట్లా నెక్స్ట్ మంత్ కానీ ఉండొచ్చు, చూద్దాము. సో ఇప్పుడైతే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాము. మళ్ళీ వీడియో అనేది రైల్వే స్టేషన్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే ప్రారంభం అయిపోయాము. సో పీజీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఫుల్ వర్షం పడుతుంది, మొత్తం అంతా తల్లిదడ అవుతుంది రోడ్లనే. ఇంకా ఒక 20 minutes పట్టవచ్చు మనం రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే 5:40 అయింది. చూద్దాం ఇంకా ఎంతసేపు అవుతుంది అనేది రీచ్ అయ్యేలోపు. పైన చిన్న కేబుల్ బ్రిడ్జ్ అయితే వెళ్తుంది అనమాట. దాన్ని అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతున్నాము. మోడీ గారి మిల్ అంటది, మోడీ గారి మిల్. సో ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. మనము టర్నింగ్ అయితే వచ్చాము. సో చూసారు కదా, ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే బోర్డు వచ్చేస్తుంది మనకి, ఆర్సీ బోర్డు అనమాట. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి ఎంటర్ అయిన తర్వాత ఇలా టోల్ గేట్ ఉంటుంది వీళ్ళకి, ట్యాక్సీ వాళ్ళకి 30 రూపీస్ అనమాట కార్స్కి తీసుకోవాలి. సో అన్న అయితే మనకి ఫ్రెండ్లీగా ఉన్నాడు. కొంచెం క్యాబ్లో మనం పీజీ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గర వరకు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ వచ్చాం అనమాట. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాడు, ఇక్కడ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఈ ప్లేసెస్ ఉంటాయని. సో చూస్తాను కదా, ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. బయట నుంచి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి మనము. లోపల ఎంటర్ అయిన తర్వాత వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో మొత్తానికి మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చేసి కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ నుంచి కోయంబత్తూర్కి అప్ అండ్ డౌన్ చేస్తుంది అనమాట. సో వెళ్ళేది రావడానికి అనమాట. సో నాది వచ్చేసి AC 3 టైర్ బుక్ చేసుకున్నాను. నా సీట్ నెంబర్ వచ్చేసి B123 అనమాట. ఇప్పుడు మనదైతే B1 అనమాట, 23 సీట్. చూసారు కదా, హజరత్ నిజాముద్దీన్ టు కోయంబత్తూర్. సో లోపలికి అయితే ఎక్కేసాను. లోపలికి ఎక్కిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను చూడండి మీకు, కంపార్ట్మెంట్ ఇంటీరియర్ ఎలా ఉంటుంది ఏమనేది. సో ఇలా ఉంటుంది. ఇంకా ముందరికి వెళ్ళాక మీకు క్లారిటీగా చూపిస్తాను, అది కూడా చూపిస్తాను చూడండి. నా సీట్ నెంబర్ వచ్చేసి 23 కాబట్టి 23 సీట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది నా సీట్ నెంబర్ అనమాట, కింద లోయర్ బర్త్. సో ఇది మనకి ఇంటీరియర్ ఇలా ఉంటుంది అనమాట. మొత్తం 6 బర్త్స్ ఉంటాయి B3లో, 3 టైర్ కాబట్టి. సో నేను ఇది అద్దంలో చూపించాను మీకు. ఈ ట్రైన్ వచ్చేసి వాస్కో డి గామా టు హజరత్ నిజాముద్దీన్ అవతల ప్లాట్ఫామ్లో వచ్చింది, మీకు చూపించాను. సో ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట హజరత్ నిజాముద్దీన్ నుంచి. సో బాయ్ హజరత్ నిజాముద్దీన్. మళ్ళీ ఢిల్లీకి అయితే రావాల్సి ఉంటుంది కాబట్టి. సో విల్ మీట్ యూ సూన్ హజరత్ నిజాముద్దీన్. చూడండి బోర్డు కూడా, స్టేషన్ బోర్డు. సో ఇదంతా పార్సల్ అనమాట. సో ఇప్పుడే నా సీట్లు అయితే సెట్ అయిపోయాను. సో చూడండి, సీట్ నెంబర్ వచ్చేసి 23 లోయర్ బర్త్. ఇంకా బయట చూడండి, ట్రైన్స్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. చూపిస్తాను మీకు స్పీడ్ కూడా. సో ఇప్పుడైతే స్పీడ్ వచ్చేసి 122 పోయింది, హై స్పీడ్. చూద్దాం ఇంకా రాను ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది. నేనైతే లోపల ఉన్నాను కాబట్టి నాకైతే ఏం అనిపించడం లేదు స్పీడ్. సో ఇప్పుడు మళ్ళీ 125 వచ్చింది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది చూడండి. సో మొత్తానికి ఆగ్రాకి అయితే వచ్చేసాము. ఆగ్రా రైల్వే స్టేషన్ ఇది చూస్తున్నారు కదా, అంత ఆగ్రా రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మూవ్ అయిపోయింది ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి. సో మళ్ళీ నెక్స్ట్ వేరే స్టేషన్ వస్తుంది, ఆ స్టేషన్ కూడా చూపిస్తాను, గ్వాలియర్. ఆగ్రా రైల్వే స్టేషన్ అయితే దాటేసి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనము. సో చూపిస్తాను కదా, బోర్డు కూడా మీరు చూస్తున్నారు, ఆగ్రా కంటోన్మెంట్ ఇది. సో మొత్తానికి మనం స్టేషన్ అయితే దాటేసి వెళ్తున్నాము. ఇప్పుడు నేను బయటకు వచ్చాను, చూపిస్తాను మీకు అది కూడా. సో చూడండి, క్రాసింగ్ ట్రైన్ ఎలా కనబడుతుంది అనేది మీకు చూస్తున్నాను.
ఇప్పుడు చూడండి 9:30కి అయితే ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అయితే దాటేసింది. సో 11:30కి మనకి గ్వాలియర్ జంక్షన్ చూపిస్తున్నాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా 1 అవర్ ఉంది, చూద్దాము. సో నా పక్కన అయితే ఇక్కడ రైల్వే స్టేషన్లో సిక్రోడా రైల్వే స్టేషన్లో వచ్చేసి ఇక్కడ ఇది ట్రైన్ ఉంది కదా, ట్రైన్లో అయితే కార్స్ ఉన్నాయి, టొయోటా కార్స్. సో చూడండి టైం అయితే అప్రాక్సిమేట్గా 11:45 అవుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా మీకు 11:45 కరెక్ట్గా పెట్టాడు. సో ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ గ్వాలియర్ జంక్షన్ దాటిన తర్వాత మీకు గ్రీనరీ వస్తుంది, ఒక ఫారెస్ట్ లాగా. సో ఈ గ్రీనరీ బాగా నచ్చింది, నేను వీడియో అయితే తీశాను, చాలా బాగుంది గ్రీనరీ. చూడండి మళ్ళీ ఇదైతే సీట్ అని వచ్చేసింది, ట్రైన్ మొత్తం కనబడుతుంది, ఇంజన్ అలాగే కంపార్ట్మెంట్స్ కూడా. సో గ్రీనరీలో మన ట్రైన్ వెళ్తుంది చూడ, బాబా చాలా బాగుంది. నాకైతే ఈ క్లైమేట్, వెదర్ చాలా బాగుంది. చూడండి అంత గ్రీనరీ, అంత ఫారెస్టే. అప్పుడే సోనగిరి రైల్వే స్టేషన్ అయితే దాటేస్తున్నాము. ఇక్కడ స్టాప్ అయితే లేదు, సో నాన్ స్టాప్ అనమాట ఇది. సో దాటేస్తుంది. సో నాకైతే లంచ్ అయితే నేను అయితే ఆర్డర్ చేశాను. దానిలో రైస్ అలాగే దాల్ అలాగే రోటీ ఇచ్చారు, అలాగే నాన్ వెజ్ ఆర్డర్ చేశాను అనమాట. లంచ్ చికెన్ పీసెస్ 2 ఇచ్చారు, అలాగే గులాబ్ జామ్ ఇచ్చారు చూడండి, అలాగే బెండకాయ కర్రీ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి టోటల్గా మనకు లంచ్ అనమాట. అయిపోయింది, చాలా బాగుంది, యావరేజ్ అనుకోవచ్చు టేస్ట్ మాత్రము. సో అప్పుడైతే లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్ అయితే వచ్చిందనమాట. సో స్టేషన్ ఎంటర్ అవుతున్నాము, చూద్దాము. ఇక్కడ చూడండి వందే భారత్, ఆరెంజ్ వందే భారత్ ట్రైన్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీకి వెళ్తుందేమో ట్రైన్ ఇక్కడ నుంచి. చూద్దాం, నాకైతే తెలియదు, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా బినా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడండి 3:30 అవుతుంది, లేట్గా నడుస్తుంది ట్రైన్. భోపాల్ 5:11, ఇక్కడ చూడండి 5:06 వచ్చింది. నాకు ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇది ట్రైన్లో. నేను లేస్ చిప్స్ తీసుకున్నాను తినడానికని, అలాగే బ్రెడ్ ఆమ్లెట్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట ఈవినింగ్ స్నాక్స్కి. సో మధ్యప్రదేశ్ భోపాల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు. సో చూద్దాం ఎంత లేట్ అవుతుంది ఏమనేది. అప్రాక్సిమేట్గా హాఫ్ అన్ అవర్గా లేట్ అవుతుంది ట్రైన్ అయితే. సో అప్పుడే ఇత్రాసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇత్రాసి జంక్షన్ చూడండి బోర్డు. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను మీకు, లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుందని. అప్రాక్సిమేట్గా 7 o'clock రీచ్ అవుతుంది. సో ఇంకా 45 minutes లేట్గా నడుస్తుంది ట్రైన్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8:15 అవుతుంది, ఇంకా మీటర్ కూడా రాలేదు. ఇత్రాసి జంక్షన్ దాటినాము మనము. చూడండి ఇలా ఉందంతా. సో
ఇది వచ్చేసి లోపల అనమాట. నైట్ ఎలా ఉంటుంది ఏమన్నది కంపార్ట్మెంట్లో మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను 3 టైర్లో. సో అందరూ దుప్పట్లు కప్పుకొని నిద్రపోతున్నారు అందరూ. సో మేము ఒకటి కొంచెం సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇంకా మేము డిన్నర్ అయితే చేయలేదు, డిన్నర్ చేయాలి. సో ఇక్కడ ఏమన్నది ఆర్డర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాము. సో ఇక్కడ చూడండి అంతా ఏసీ కంట్రోల్ 21 పెట్టినాడు మంచి. అందుకే ఫుల్ కూల్ అవుతుంది మాకు ఇక్కడికి, తలంతా పట్టుకోబోతుంది. ట్రైన్లో మాత్రం నాకైతే చాలా ఫ్రెండ్లీగా దొరికింది. దిస్ నేమ్ ఇస్ షబీర్ ఫ్రమ్ కోయంబత్తూర్. నైట్ టైమ్స్లో మొత్తం మీరైతే ఇలాగ చేయకండి ఎప్పుడైనా సరే. నైట్ టైమ్స్లో డోర్ తెరిచి ఓపెన్ చేసి, సో ఇది చేయకూడదు అనమాట. పోలీసులు చూస్తే తిడతారు. సో ఇంకా నాగ్పూర్ అయితే వచ్చలేదు అనమాట. సో మొత్తానికి మనం నాగ్పూర్ రైల్వే స్టేషన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఆర్డర్ ఐఆర్సిటీసీలో ఈఐఆర్సిటీసీలో బుక్ చేసుకున్నాను అనమాట నేను. సో బుక్ చేసుకున్న ఒక పంజాబీ థాలీ, అలాగే ఇంకొకటి నార్మల్ థాలీ బుక్ చేసుకున్నా. నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఇచ్చి వెళ్తాడు అతను. సో చూపిస్తాను మీకు అది కూడా. సో చూడండి నాగ్పూర్ రైల్వే స్టేషన్ ఇది. చాలా పెద్దగా ఉంది నాగ్పూర్ రైల్వే స్టేషన్. చూడండి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ట్రాక్స్. అలాగే ఇది వచ్చేసి మన ఫుడ్ అనమాట. సో మన ఫుడ్ వచ్చిన తర్వాత పంజాబీ థాలీ చూడండి పైన టాప్లో ఉంది. అలాగే నార్మల్ థాలీ వచ్చేసి కింద ఉంది. పంజాబీ థాలీ చాలా వెయిటీ టైప్స్ ఇచ్చారు. అది కింద వచ్చేసి నార్మల్ థాలీ. దీంట్లో రోటీస్ అలాగే రైస్ ఇచ్చారు. గులాబ్ జామున్, కర్డ్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు. చాలా బాగుంది. యావరేజ్గా బాగుందని చెప్పలేను, యావరేజ్గా ఉంది, కానీ సెట్ అవ్వచ్చు తిని. సో ఇప్పుడే తినేసామన్నమాట. బయట నుంచి తెప్పించుకున్నాం ఫుడ్, తినేసి తీసుకొని వెళ్తున్నాము. మళ్ళీ మార్నింగ్ వెళ్తాము. బాయ్, గుడ్ నైట్. సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే లేచాము, లేచి ఫ్రెష్ అప్ అయి బ్రష్ చేసాము. టైం వచ్చేసి 8:19 అవుతుంది అనమాట. సో కాచిగూడకి అయితే నియరెస్ట్లో ఉన్నాము. కాచిగూడ వచ్చిన తర్వాత కాచిగూడ చూపిస్తాను స్టేషన్ ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:34 అవుతుంది. సో మనమైతే కాచిగూడకి దగ్గరలో ఉన్నాము. కాచిగూడ వచ్చేసి ఇక్కడ ఉంది. ఎస్టిమేషన్ టైం వచ్చేసి 9:56 అనమాట. 1 అవర్ లేట్ అవుతుంది డిలే. సో చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే ఆపేస్తుంది కదా. స్టేషన్ రైల్వే స్టేషన్ చూపిస్తాను మీకు. ఒక 5 minutes తర్వాత స్టార్ట్ అయితే చేసింది చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి. చూద్దాం ఎంత పోతుంది. बिस्किट भी ये टाइम बिस्किट मत ज़्यादा मत दो, ये भी दिक्कत है. बिस्किट भी बोलते हैं, ये डॉक्टर क्या सजेस्ट करे, बिस्किट भी आपको अगेन कॉफ इंक्रीज करेंगे. So Kachigoda arrived at 10:35. 1.5 hour delay. అంతా ఫుల్ ఉంది రష్. బాయ్ బాయ్. ఇంటికైతే వచ్చేసాము. అక్కడ నుంచి ఫుల్ చల్లగా ఉండే క్లైమేట్. ఇక్కడ నుండి కొంచెం నేచర్ని ఆనందించామని బయటకు వచ్చాను. చూద్దాం. సో యాక్చువల్లీ రైట్ టైం అయితే 1:30కి వెళ్ళాలి. 1.5 hour లేట్ ఉంది కాబట్టి ఇప్పుడు 2 hours అవుతుందేమో లేట్ అవ్వడానికి, కర్నూలు రీచ్ అవ్వడానికి. సో మళ్ళీ బెంగళూరు వచ్చేసి 10-11 అవుతుంది. సో కాచిగూడ దాటిన తర్వాత స్పీడ్ చూడండి 91.
మ్యాక్స్ స్పీడ్ అనమాట 89లో వెళ్తుంది మినిమం స్పీడ్. టైం వచ్చేసి 2:30 అవుతుంది. 2 hours రైడ్ ఉంది ట్రైన్. సో 10 అయితే వచ్చేస్తుంది అన్నమాట. కర్నూలులో క్యారవెల్ చేసుకొని మళ్ళీ కర్నూలు వెళ్తాము బెంగళూరుకి. నైట్ అవుతుంది, 10-11 అవుతుంది బెంగళూరు రీచ్ అయ్యేలోపు. రైల్వేస్ అనమాట, అది రైల్వే సైడ్, క్యాబిన్ సైడ్. ముఖ్యమైన ఉంటుంది మన రాయలసీమ కర్నూలు వచ్చేసామని. వాటర్ మొత్తం ఫ్రెష్ వాటర్ అవుతుంది. మన తర్వాత గేట్ తిరిగిపోయింది కదా, వాటర్ అవుతున్నాయి. We'll meet in soon in Delhi. Okay. Bye bye. కర్నూలు వచ్చేసింది. నేనైతే కర్నూలు నుంచి అయితే వ్లాగ్ చేయలేదు. ఎలంకకి అయితే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాను. నైట్ 11 అయింది.